Hi, welcome back to my YouTube channel Rahman's Health and Biology Hub. Don't forget to subscribe, share and like my videos. Thank you. ఇప్పుడు మనం గుండెపోటుకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కారణాలను ఒకసారి చూద్దాం. కాజెస్ ఆఫ్ హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అంటే గుండెపోటుకు ప్రధాన కారణాల్లో హైపర్ టెన్షన్ ఒకటి, అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండటం. ఆ తర్వాత అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెలైటిస్ ఇదొకటి. తర్వాత ఒబేసిటీ, తర్వాత వచ్చేసరికి అధికమైనటువంటి కొలెస్ట్రాల్. ఇవి కాకుండా వేరే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జెనెటిక్, జన్యుపరంగా, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గనక హార్ట్ అటాక్స్ ఉంటే అది వంశపరంపరంగా రావచ్చు. అలాగే మనకి ఏజ్ వైజ్గా కూడా రావచ్చు. అంటే ఓల్డ్ ఏజ్, అంటే వృద్ధాప్యం వలన కూడా మనకి గుండె పనితీరులో మార్పు వచ్చి గుండె కండరాలు, కణజాలాలు రోజు రోజుకి క్షీణించిపోవటం ద్వారా కూడా గుండెపోటు రావచ్చు. అలాగే జాతిని పట్టు కూడా మనకి డిపెండింగ్ అపాన్ ద రేస్, అంటే వెదర్ హీఈస్ ఇండియన్ ఆర్ అమెరికన్. సపోజ్ అమెరికన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవటం ద్వారా, చీజ్ తీసుకోవటం ద్వారా, తర్వాత మైదా పిండితో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కూడా మనకి వాళ్ళలో గుండెపోటు అనేది ఎక్కువ. అలాగే మన ఇండియన్స్కి కొంచెం తక్కువ. ఈ విధంగా అలాగే ఈ విధంగా కూడా అనేక రకాలుగా కారణాలు ఉన్నాయి. అందులో మనం ఒక్కొక్క కారణాన్ని వరుసగా చూసుకుంటే, ఇంకో విషయం చెప్పాలి, డిపెండింగ్ అపాన్ ద జెండర్, అంటే మేల్ అండ్ ఫిమేల్, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే గుండెపోటు ఎక్కువగా మగవారిలో ఎక్కువగా వస్తుంది. ఇది కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే మగవారిలో ముఖ్యంగా టొబాకో కన్జంప్షన్ ఒకటి, పొగ తాగటం ఒకటి, ఆల్కహాల్ ఒకటి, అలాగే స్ట్రెస్ ఒకటి, ఇవన్నీ కారణాలు అన్నమాట. ఇవన్నీ కారణాల వల్ల మనకి గుండెపోటు రావడానికి ఎక్కువగా మగవారిలో అవకాశం ఉంది. ఇప్పుడు ఒక కారణం చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రెస్ని ఒక పాయింట్గా తీసుకుందాం. గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణాల్లో స్ట్రెస్ ఒకటి. ఎందుకంటున్నాము? స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఒకే విషయాన్ని దీర్ఘకాలికంగా మనం ఆలోచించడం వల్ల, ఓవర్ థింకింగ్ వలన, అంటే మన శరీరంలో కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఒక కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అది సాధారణంగా కార్టిసాల్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మన శరీరాన్ని బాగా యాక్టివ్గా ఉంచడం కోసం. సపోజ్ మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేవగానే మన బాడీ యాక్టివిటీని ఉంచడం కోసం కార్టిసాల్ హార్మోన్ ఏర్పడుతుంది. కానీ కాన్స్టాంట్ స్ట్రెస్ వలన, అంటే ఒకే విషయాన్ని ఓవర్ థింక్ చేయడం వలన, బాధలు పడటం వలన, ఆలోచించడం వలన ఏమవుతుందంటే ఈ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగిపోయి రక్తంలో ఈ కార్టిసాల్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో వెంటనే ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచేస్తాయి. ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయో రక్తం చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి కార్టిసాల్ లెవెల్స్ పెరగటం వలన కూడా, అంటే కాన్స్టాంట్ స్ట్రెస్ వలన కూడా మనకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.